హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి భారత రాజ్యాంగం బిట్లు అంటే ఇండియన్ పాలిటీ బిట్స్ గురించి. ఫస్ట్ బిట్టు, రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకుండా తొలగింపు ప్రక్రియలో ఓటు వేసే సభ్యులు ఎవరు? ఆన్సర్ సి, పార్లమెంట్ నామినేటెడ్ సభ్యులు. ఆన్సర్ సి. సెకండ్ బిట్టు, రాష్ట్రపతి వేతనం ఎంత? ఆన్సర్ డి, నెలకు 5 లక్షల రూపాయలు. ఆన్సర్ డి. థర్డ్ బిట్టు, భారతదేశపు అధికారాల నిర్వహణ పరంగా రాష్ట్రపతి. ఆన్సర్ బి, నామమాత్రపు అధికారి. ఆన్సర్ బి. ఫోర్త్ బిట్టు, రాష్ట్రపతి కింది వారిలో ఎవరి నియామకం చేయడు? ఆన్సర్ సి, భారతదేశంలో విదేశీయ రాయబారులను. ఆన్సర్ సి. ఫిఫ్త్ బిట్టు, పార్లమెంటు అనగా? ఆన్సర్ డి, పైవన్నీ. పార్లమెంట్ అనగా లోక్సభ మరియు రాజ్యసభ రాష్ట్రపతి. ఆన్సర్ డి, పైవన్నీ. సిక్స్త్ బిట్టు, మంత్రి మండలిని నియమించేది? ఆన్సర్ సి, ప్రధాన సలహాతో రాష్ట్రపతి. ఆన్సర్ సి. సెవెంత్ బిట్టు, లోక్సభను ఆంగ్ల ఇండియన్లను నామినేట్ చేయడం రాష్ట్రపతి గల అధికారం? ఆన్సర్ బి, శాసన నిర్మాణ అధికారం. ఆన్సర్ బి. ఎయిత్ బిట్టు, ఆర్థిక బిల్లును ఎవరి అనుమతితో ప్రవేశపెడతారు? ఆన్సర్ డి, రాష్ట్రపతి అనుమతితో ఆర్థిక బిల్లును ప్రవేశపెడతారు. ఆన్సర్ డి, రాష్ట్రపతి. నైన్త్ బిట్టు, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తారు? ఆన్సర్ ఏ, పార్లమెంటు సమావేశాలలో లేనప్పుడు. ఆన్సర్ ఏ. 10th బిట్టు, ఆర్డినెన్స్ కాల పరిమితి ఎంత? ఆన్సర్ డి, పార్లమెంటు సమావేశమైన తర్వాత 6 నెలలు 6 వారాలు, 7/2 నెలలు 222 రోజులు. అంటే పైవన్నీ 3 రైటు. ఆన్సర్ డి. 11th బిట్టు, రాష్ట్రపతిపై మహా అభియోగం తీర్మానం ప్రవేశపెట్టటకు ఎన్ని రోజుల ముందు నోటీస్ జారీ చేయాలి? ఆన్సర్ బి, 14 రోజులు. ఆన్సర్ బి. 12th బిట్టు, పార్లమెంటు ఉభయ సభలో ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి. ఆన్సర్ డి, పైవన్నీ. పైవన్నీ అంటే ఆమోదించవచ్చు, పునః పరిశీలనకు పంపవచ్చు, నొక్కు పెట్టవచ్చు. ఈ 3 రాష్ట్రపతి చేయొచ్చు. ఆన్సర్ డి.